హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుని. అయితే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ లాస్ట్ వీడియో వచ్చేసి పేపర్ 2 పార్ట్ 1 చేశాను కదా. ఇది పేపర్ 2 వచ్చేసి పార్ట్ 2. మనం 50 క్వశ్చన్స్గా డివైడ్ చేసుకున్నాము. సో అయితే పార్ట్ 1లో 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగిలిన 50 క్వశ్చన్స్ సేమ్ 28 మార్చ్ 2016 రోజు జరిగినటువంటి పేపర్ షిఫ్ట్ 3లోది సెకండ్ పార్ట్ని ఈరోజు మనము చూద్దాం ఒకసారి. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ లాసెస్ 10% by selling an object in 3735 then to gain 10% of profit he should sell the object in. ఏం చేశారంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని 3735 రూపాయలకి అమ్మినట్లయితే 10% లాస్ వస్తుంది అన్నాడు. అంటే ఈ 3035 అనేది ఏంటండి, అది 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్నట్టు. 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్. సారీ, ఇక్కడ 3750 తీసుకున్నాను. ఓకే, సో వాల్యూ మాత్రమే చేంజ్. ఓకే, 3735 తీసుకున్నాను. 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అది. అయితే 10% లాస్ వస్తుంది అతనికి 3750 అమ్మితే. అదే 10% ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలంటే మనము దీని 100% కాస్ట్ ఎంతో తెలుసుకోవాలి. 90% కాస్ట్ ఇది కాబట్టి 100% కాస్ట్ అంటే 3750 డివైడెడ్ బై 90 వేసుకుంటే మనకి 1% కాస్ట్ వస్తుంది. 1% కాస్ట్ ఇంటూ 100 వేస్తే మనకి టోటల్ 100% కాస్ట్ ఎంత అనేది వస్తుంది. సో 4150 అనేది దాని కాస్ట్ ప్రైస్. దీన్ని 10% అమ్మాలన్నాడు, 10% ప్రాఫిట్ లో అమ్మాలన్నాడు. అంటే ఆ 4150ని మనము 110% చేయాలి, దాన్ని 110% చేయాలి. అయితే ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చేసి 10% కావాలన్నారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 4150. ఇది 100% సేల్ ప్రైస్ కాబట్టి డివైడెడ్ బై 100 వేస్తే మనకి 1% వస్తుంది. సో మనం దీన్ని 10% ఎక్స్ట్రా కమ్మాలి కాబట్టి 110 చేసుకుంటాం. 110 తో మల్టిప్లై చేస్తే 4565 వస్తుంది మనకి. సో ఆన్సర్ వచ్చేసి 4565 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద వర్డ్ ఈక్వినాక్స్ స్టాండ్స్ ఫర్. ఈక్వినాక్స్ అనేది అంటే దాని మీనింగ్, దాని అర్థం ఏంటి? ఈక్వినాక్స్ అనే దానికి ఏంటి అర్థం అని అడుగుతున్నారు. ఈక్వినాక్స్ అంటే సేమ్ టైం పీరియడ్ ఫర్ డే అండ్ నైట్. ఏదైతే పగల ఎంత ఉంటుందో అలాగే నైట్ కూడా అంతే ఉంటుంది. పగల ఎంత ఉంటుందో నైట్ కూడా అంతే ఉంటుంది. సో ఆ డేస్ ని మనం ఈక్వినాక్స్ అని అంటాము. ఇది ఇయర్లీ 2 టైమ్స్ వస్తుందండి. ఇయర్లీ 2 టైమ్స్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ బి ఇస్ ద ఆన్సర్. అండ్ 2 టైమ్స్ వస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తుందంటే డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్ లెంత్ అండ్ 22nd సెప్టెంబర్ అండ్ 20th మార్చ్. 22nd సెప్టెంబర్ అండ్ 20th మార్చ్ 2 టైమ్స్ అనేది ఇయర్లీ వస్తుందండి ఈ ఈక్వినాక్స్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద ప్రిన్సిపల్ మనీ ఆఫ్ మనీ బికమ్ 1000 by 8% ఇయర్లీ. 8% ఇయర్లీ సింపుల్ రేట్ ఇన్ 9 months. మనకేమంటున్నాడు, ఎంతో కొంత ఒక వడ్డీని మనము ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ని ఇచ్చినట్లయితే అది టోటల్ మనీ ఎంత అవుతుంది అంటే 1000 అవుతుంది. అది 8% ఇంట్రెస్ట్ రేట్ ప్లస్ 9 months అనేది టైం. సో మనకి ఏమని చెప్పాడు, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8% అండ్ టైం వచ్చేసి ఎంత అండి, టైమ్ ఇయర్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 9/12. 9 months ఫర్ ఇయర్లీ 12 months కాబట్టి 9/12 ఇయర్స్ టైము. అండ్ అమౌంట్ వచ్చేసి 1000 వస్తుంది. సో మనకి అమౌంట్ ఎలా వస్తుంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే మనకి అమౌంట్ వస్తుంది. మనకి అమౌంట్ 1000 ఇచ్చాడు. సో దీంట్లో మనము వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అమౌంట్ వచ్చేసి 1000, ఆ ప్రిన్సిపల్ మనం కనుక్కోవాలి. సో ప్రిన్సిపల్ ఇట్లా ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా వచ్చేసి మనకి సింపుల్ రేట్ అన్నాడు. సింపుల్ రేట్ అన్నాడు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి PTR/100 ఉంటుంది. సో దీంట్లో 1000 పి మనకు తెలియదు, నెక్స్ట్ పి తెలియదు, అండ్ టైం వచ్చేసి 9/12 అండ్ రేట్ వచ్చేసి 8/100. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 943.39 వస్తుందండి. 943.39 వస్తుంది. సో రౌండ్ ఫిగర్ చేశారు. 943.40 ఇస్ ద రైట్ ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ ఆఫ్ లైఫ్. లైఫ్ కి యూనిట్ ఏంటంటే సెల్. మన బాడీ సెల్స్ అంటాం కదా, మన బాడీ సెల్స్ వచ్చేసి యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ ఇస్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్ థీటా కొసెక్ థీటా ఇంటూ టాన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా హ్యాస్ ద వాల్యూ ఆఫ్. దీన్ని సింప్లిఫై చేసినట్లు ఏమొస్తుందని చెప్పాడు. అంటే కొసెక్ థీటాని మనం 1/sin థీటా అని రాసుకోవచ్చు, టాన్ థీటాని sin థీటా బై కాస్ థీటా అని రాసుకోవచ్చు, అండ్ డివైడెడ్ బై కాస్ థీటా. సో సైన్ ని క్యాన్సిల్ చేసినట్లయితే మనకి మిగిలేది ఏముంటుంది, 1/sin
కాస్ థీటా ఉంటుంది. 1 బై కాస్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా అంటే కాస్ థీటా దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 1 బై కాస్ థీటా ఉంటుంది కదా, దీన్ని డివైడెడ్ బై చేస్తే ఇది కూడా పైకి తీసుకొచ్చినట్టు 1 బై కాస్ థీటా అవుతుంది. 1 బై కాస్ థీటా ఇంటూ 1 బై కాస్ థీటా మనకి 1 బై కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ద సి ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ హైట్ ఈక్వల్ టు 1440 దెన్ వాట్ కుడ్ బి వైడ్. హైడ్ అనేది 1440 గా రాసినట్లయితే వైడ్ ని WID ని ఎలా రాస్తామన్నారు. హైడ్ అంటే హెచ్ అంటే 8 అండ్ I ఈక్వల్ టు 9 అండ్ D ఈక్వల్ టు 4 E ఈక్వల్ టు 5. అంటే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ABCD, D వచ్చేసి 4th ప్లేస్ లో ఉంటుంది, E వచ్చేసి 5th ప్లేస్ లో ఉంటుంది, H వచ్చేసి 9th ప్లేస్ లో ఉంటుంది, I వచ్చేసి 9th ప్లేస్ లో ఉంటుంది. సో వీటి 4 ని మల్టిప్లై చేస్తే 1440 వస్తుంది. అలాగే వైడ్ W వచ్చేసి 23 దాని ప్లేస్ వాల్యూ అండ్ I ప్లేస్ వాల్యూ వచ్చేసి 9 అండ్ D ప్లేస్ వాల్యూ 4 అండ్ E ప్లేస్ వాల్యూ వచ్చేసి 5. సో వీటిని మల్టిప్లై చేసినట్లయితే 4140 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ద 4140. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎ మ్యాన్ ఈస్ ఎట్ 14th పొజిషన్ ఇన్ ఎ రో ఫ్రమ్ బోత్ సైడ్ దెన్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ రో. ఒక మనిషి ఉన్నాడండి, ఆ మనిషి ఒక లైన్ లో ఉన్నాడు ఒక ప్లేస్ లో. అయితే అతను స్టార్టింగ్ నుంచి చూసుకున్న 14th ప్లేస్ లోనే ఉన్నాడు, ఎండింగ్ నుంచి చూసుకున్నా కూడా 14th ప్లేస్ లోనే ఉన్నాడు. అయితే అతను టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఆ రోల్ ఎంతమంది ఉన్నారని అడిగారు. సో అయితే ఇట్ సైడ్ అతనికి ఎదురుగా 13 మెంబర్స్ ఉన్నారు ప్లస్ అతను 14th పొజిషన్. బ్యాక్ సైడ్ కూడా 13 మెంబర్స్ ఉన్నారు, అతను 14th పొజిషన్. అంటే ఇట్ సైడ్ 13 మెంబర్స్, ఇట్ సైడ్ 13 మెంబర్స్ ప్లస్ అతనిది 1 పొజిషన్. 13 ప్లస్ 13 26 ప్లస్ 1 27. సో రైట్ ఆన్సర్ ఇస్ ద D ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద రిలేషన్ ఆఫ్ ఫిష్ అండ్ హెడ్ ఈస్ ద సేమ్ విచ్ ఈస్ ఆఫ్ కాలనీ 2. అయితే హెడ్ అంటే మంద అండి. మంద అంటే ఇప్పుడు గొర్రెల మంద కానీ, బర్రెల మంద కానీ, పక్షుల మంద కానీ వీటిని మంద అనండి. ఒక్కొక్క దగ్గర గుంపుగా ఉన్నాడు. సో ఫిష్ కూడా ఎలా ఉంటుంది, గుంపులు గుంపులుగా మనకి చూసినట్లయితే గుంపులు గుంపులుగా ఉంటాయి. సో ఫిష్ హెడ్ అంటే ఫిష్ అండ్ వాటి గుంపులు గుంపులుగా అంటే హెడ్ అంటాం, అంటే మంద అని. ఫిష్ లో ఒక గుంపు అని అంటాం. అలాగే కాలనీ అనేది దేన్ని సిమ్టమ్, కాలనీ అనేది కూడా మనకి ఏంటంటే ఒక సమూహం అనే అర్థం. కాలనీ అన్న కూడా ఒక సమూహం అనే అర్థం. సో యాంట్స్ ని కాలనీ అని అంటాం. యాంట్స్ కనుక ఒక దగ్గర చేరినట్లయితే దాన్ని కాలనీ అని అంటాం. అంటే చీమలు ఒక దగ్గర చేరినట్లయితే దాన్ని కాలనీ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ద యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ బై ద జేమ్స్ ఇన్ మ్యాథ్స్, సైన్స్ అండ్ హిస్టరీ ఇస్ 89. అయితే జేమ్స్ అనే అతను మ్యాథ్స్, సైన్స్, హిస్టరీలో యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చాయండి, 89 వచ్చాయి. ద యావరేజ్ ఈజ్ లోయర్ టు ద 88.25 ఇఫ్ ద మార్క్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో యాడెడ్. అయితే ఏమైందంటే లాంగ్వేజ్ మార్క్స్ యాడ్ చేసినప్పుడు ఇతని యావరేజ్ ఏమైంది, 88.25 అయింది. అయితే క్యాలిక్యులేట్ ద మార్క్స్ ఇన్ ద లాంగ్వేజ్ అబ్టైన్డ్ బై హిమ్. అయితే లాంగ్వేజ్ లో వచ్చిన మార్క్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయమని అన్నారు. అయితే ఇతనికి చూడండి మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద మ్యాథ్స్, సైన్స్ అండ్ హిస్టరీ. మ్యాథ్స్, సైన్స్, హిస్టరీలో మనకి స్కోర్ చేశారు, ఎంత చేశారు, యావరేజ్ వచ్చేసి మనకి 89 ఉంది. అంటే 3 సబ్జెక్ట్స్ మల్టిప్లై చేస్తే 267 అనేది టోటల్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ మ్యాథ్స్, సైన్స్ అండ్ హిస్టరీ క్యుములేటివ్ మొత్తం యాడ్ చేసుకున్నట్లయితే మనకి 267 వస్తుంది. అలాగే టోటల్ మార్క్స్ ఇంక్లూడెడ్ లాంగ్వేజ్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఎంత 88.25 యావరేజ్ అన్నాడు. 4 సబ్జెక్ట్స్ అవుతుంది. అప్పుడు లాంగ్వేజ్ యాడ్ చేస్తే 4 సబ్జెక్ట్ 353 వస్తుంది. సో 353 లోంచి 267 తీసేస్తే మనకి మిగిలిన మార్క్స్ లాంగ్వేజ్ లో ఉంటాయి. సో మార్క్స్ ఇన్ లాంగ్వేజ్ 353 మైనస్ 267. సో 86 ఇస్ ద లాంగ్వేజ్ మార్క్స్. లాంగ్వేజ్ లో మనకి అతనికి జేమ్స్ కి 86 మార్క్స్ అనేది రావడం జరిగింది. 86 సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 బిలియన్ డివైడెడ్ బై 1000 ఈక్వల్ టు హౌ మచ్ అని అన్నారు. 1 బిలియన్ డివైడెడ్ బై 1000. 1 బిలియన్ అంటే ఎంత అండి, 1 బిలియన్ ఈక్వల్ టు 100 crores. 100 crores డివైడెడ్ బై 1000. 100 crores డివైడెడ్ బై 1000 అని మనకి లాక్స్ లో ఇచ్చాడు. లాక్స్ లో క్రోర్స్ లో ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని లాక్స్ లో కన్వర్ట్ చేసుకుందాం. 100 crores అన్నాడు. 1 crore ఈక్వల్ టు హౌ మెనీ లాక్స్, 100 lakhs. సో 10,000 lakhs బై 1000. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి 10 lakhs అనే ఆన్సర్ వస్తుంది. డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్ గల్బ్రెత్ ఈజ్ నోన్ యాజ్ బై విచ్ నేమ్ అని చెప్పారు. రాబర్ట్ గల్బ్రెత్ వచ్చేసి మనకి జేకే రోలింగ్ గా మనకు తెలుసండి. అయితే ఈయన చాలా బుక్స్ రాయడం జరిగింది. చాలా ఫేమస్ రైటర్ ఈమె. యాక్చువల్లీ ఈమె ఫీమేల్. సో చాలా బుక్స్ రాయడం జరిగింది. సో ఆమె ఒరిజినల్ నేమ్ వచ్చేసి రాబర్ట్ గల్బ్రెత్. ఆమె ఒరిజినల్ నేమ్ అది. కానీ ఆమె ఏమంటారు, పెన్ నేమ్ అంటారు కదా, పెన్ నేమ్ వచ్చేసి ఆమెది జేకే రోలింగ్ గా మనకి ఫేమస్ గా తెలుసు అన్నట్టు. అలాగే ఇఫ్ ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇస్ 24
√3. దెన్ ఫైండ్ అవుట్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఏరియా వచ్చేసి ఎంత అండి 24 √3. అంటే ఏరియాకి ఫార్ములా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి ఏరియాకి ఫార్ములా వచ్చేసి √3/4 a² ఈక్వల్ ఏమవుతుంది 24/√3 అవుతుంది. ఓకే, సో దీనిలో వచ్చి మనం పెరిమీటర్ అంటే చుట్టూ ఈ దీని చుట్టుకొలత ఉంటుంది కదా, ఈ ఈ 3 ఏదైతే సైడ్స్ ఉన్నాయి సైడ్స్ లెంత్ ఎంత అని దాని అర్థం. ఓకే, సో పెరిమీటర్ వచ్చేసి మనకి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఏ వచ్చేసి 4√6 వస్తుంది. 4√6 వస్తుంది. సో పెరిమీటర్ వచ్చేసి 3 ఇంటూ ఏ, 3 ఏస్ ఉన్నాయి కదా, 3 ఈక్వల్ సైడ్స్ ఉంటాయండి ఈక్విలేటర్ ట్రయాంగిల్. 3 అని చేసుకుంటే 3 ఇంటూ ఏ వచ్చి 3 ఇంటూ 4 ఇంటూ √6 ఉంది కాబట్టి చేస్తే 12√6 వస్తుంది. 12√6 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ద డి ఇస్ ద రైట్ ఆన్సర్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి దేర్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ గివెన్ బిలో. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ కరెక్ట్ డిస్పైట్ దే ఆర్ డిఫికల్ట్. స్టేట్మెంట్ కంక్లూజన్స్ ఇస్తారండి, దీంట్లో ఏ కంక్లూజన్ ఫాలో అవుతుందో చెప్పాలి. నో కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ గెయిన్డ్ సెల్ఫ్ రిలయన్స్. ఈ వరల్డ్ లో ఏ కంట్రీ కూడా సొంతంగా వాళ్ళ వాటి మీదనే తమ రిసోర్సెస్ మీదనే డిపెండ్ అయ్యి ఉన్న కంట్రీస్ ఏది కూడా లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మెకనైజేషన్ ఇస్ ఫెయిల్డ్ కంప్లీట్లీ. ఓకే, మెకనైజేషన్ అంటే మనకి ఏమంటారు యాంత్రీకరణ. యాంత్రీకరణ అంటే ఇప్పుడు ఏదైతే మనకి లేటెస్ట్ టెక్నాలజీ అవి అన్నీ వచ్చాయో మిషన్స్ అని, ఆ మిషన్స్ అనేది ఫెయిల్ అయింది, కంప్లీట్లీ ఫెయిల్ అయింది అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కంక్లూజన్స్ లో వచ్చేసి బికమింగ్ సెల్ఫ్ రిలయంట్ ఈజ్ అనే ఇంపాసిబుల్. బికమింగ్ సెల్ఫ్ రిలయంట్ ఈజ్ అనే ఇంపాసిబుల్. జాగ్రత్తగా చూడండి, బికమింగ్ సెల్ఫ్ రిలయంట్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ అన్నాడు. అంటే సెల్ఫ్ రిలయంట్ ఇంపాసిబుల్ అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు స్టేట్మెంట్ లో. ఇప్పటి వరకు సెల్ఫ్ రిలయన్స్ లేదని చెప్పాడు, కానీ సెల్ఫ్ రిలయన్స్ కావడం అనేది ఇంపాసిబుల్ అనేది ఎక్కడ కూడా స్టేట్మెంట్స్ లలో చెప్పలేదు. ఓకే, సో కంక్లూజన్ 1 ఇస్ రాంగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ లేబర్ ఈజ్ మోర్ ప్రొడక్టివ్ ఇన్ కంపారిజన్ టు ద మెషిన్. ఏమన్నాడు, హ్యూమన్ లేబర్ అనేది ఎక్కువ ఉత్పాదకత చేస్తుంది అని అన్నాడు, మోర్ ప్రొడక్టివ్ అని అన్నాడు ఇన్ కంపారిజన్ విత్ ద మిషన్. ఇది ఒరిజినల్ గా రాంగ్, కానీ కంక్లూజన్స్ లో మనకి స్టేట్మెంట్ తో ఇచ్చిన తర్వాత మాత్రమే మనం కంపారిజన్ చేసుకోవాలి. మెకానిజం ఫెయిల్ అయిందని చెప్పాడు, కానీ ఆ హ్యూమన్ లేబర్ అనేది సక్సెసివ్ గా ఉంది, ఎక్కువ ప్రొడక్టివ్ గా ఉందని కూడా స్టేట్మెంట్ లో మనకి చెప్పలేదు. సో కంక్లూజన్ 1, కంక్లూజన్ 2 రెండు కూడా ఫాలో కాదు. సో ఆన్సర్ ఇస్ ద నన్ ఆఫ్ ది ఫాలోస్. నన్ ఆఫ్ ద ఫాలో అంటే రెండిట్లో దేన్ని కూడా ఫాలో కాదు. నెక్స్ట్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఇస్ రిటర్న్ యాజ్ ఏ FPUBBY and then what would be the middle letter of the code for college? COLLEGE. కాలేజ్ కి మిడిల్ లెటర్ ఏంటని అడుగుతాము. స్కూల్ ని ఈ విధంగా రాసినట్లయితే కాలేజ్ ని ఏ విధంగా రాస్తాము, రాస్తే దాంట్లో మిడిల్ లెటర్ వచ్చేసి ఏంటి అన్న. మిడిల్ లెటర్ అంటే మనకు వచ్చేసి 7 లెటర్స్ ఉన్నాయి కదా, ఈ ఎల్ ప్లేస్ లో ఏమొస్తుందని చెప్పేసి అడుగుతాను. స్కూల్ ని FPUBBY అని రాసాం అంటే ఎస్ కి 13 యాడ్ చేసినట్లయితే ఎఫ్ వస్తుందండి, సి కి 13 యాడ్ చేసినట్లయితే పి వస్తుంది, అలాగే హెచ్ కి 13 యాడ్ చేసినట్లయితే యూ వస్తుంది. ఇలా ప్రతి లెటర్ కి 13 యాడ్ చేస్తారు. సో అలాగే కాలేజ్ లో కూడా 13 యాడ్ చేయండి. 13 యాడ్ చేస్తే మనకి FPBYYRTR వస్తుంది. సో ఈ ఎల్ ప్లేస్ లో ఏమొస్తుందని అడిగారు. ఈ ఎల్ ప్లేస్ లో మిడిల్ ప్లేస్ లో ఏమొస్తుందంటే 7 ఉన్నాయి కదా, 4th ప్లేస్ లో ఏమొస్తుందంటే వై వస్తుంది. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ల్యాన్ ఇన్ కంప్యూటర్ లాంగ్వేజ్. కంప్యూటర్ లాంగ్వేజ్ లో ల్యాన్ అంటే ఏంటి అంటే కంప్యూటర్ టెక్నాలజీలో ల్యాన్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అండి. లోకల్ ఏరియా నెట్వర్క్ మనకి జనరల్ గా కొన్ని ఇవి ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. ల్యాన్, వ్యాన్, యూఎస్బి అనేది ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. సో వ్యాన్ వచ్చేసి వైడ్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. యూఎస్బి వచ్చేసి యూనివర్సల్ సీరియల్ బస్, యూనివర్సల్ సీరియల్ బస్. నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ నుంచి వెళ్ళి ఏ రివర్ వస్తుందంటే కృష్ణా రివర్ వస్తుందండి. అది వచ్చేసి మనకి మహారాష్ట్రలో జన్మిస్తుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ ద బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంకిత స్టాండింగ్ ఎట్ ఎ కార్నర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ హ్యావింగ్ 40 meters and 30 meters length and width. So 40 meters length and 30 meters width respectively. ఆమె కార్నర్ నిలబడింది రెక్టాంగులర్ ఫీల్డ్ కి 40 meters లెంత్ ఉంది, 30 meters width ఉంది. ఇఫ్ షీ రన్ along the diagonal and return to the initial point, then the find out the total distance traveled by her. అయితే ఏం చేశారు, ఈ డయాగ్నల్ గుండా ఆమె వెళ్ళి మళ్ళీ రిటర్న్ గా వచ్చి అదే ప్లేస్ లో ఉంది. సో అయితే ఆమె ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అన్నాడు. మనకేమి చెప్పాడు, లెంత్ విడ్త్ ఇచ్చాడు కానీ డయాగ్నల్ లెంత్ ఇవ్వలేదు. డయాగ్నల్ లెంత్ వచ్చేసి పైథాగరస్ థియరం ప్రకారం
డయాగ్నల్ లెంత్ ఈక్వల్ టు 2 sides స్క్వేర్స్, అంటే సైడ్ స్క్వేర్ 1 సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్, ఓకే, ఈక్వల్ టు డయాగ్నల్ స్క్వేర్. సో మనకి సింప్లిఫై దాన్ని చేసినట్లయితే డయాగ్నల్ స్క్వేర్ వచ్చేసి మనకి అండర్ రూట్ ఆఫ్ 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ చేస్తే మనకి 50 వస్తుంది. సో డయాగ్నల్ లెంత్ వచ్చేసి 50 వస్తుంది. సో ఏమి ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి డయాగ్నల్ గుండా ట్రావెల్ చేసి మళ్ళీ డయాగ్నల్ గుండానే రిటర్న్ వచ్చింది. సో ఎంత అండి, 50 ప్లస్ 50 100 మీటర్స్ అని ట్రావెల్ చేసింది. సో ద ఆన్సర్ ఇస్ 100 మీటర్స్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద కాస్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎ మిషన్ ఈస్ డివైడెడ్ అమాంగ్ ద మెటీరియల్, లేబర్, ఎక్స్పెండిచర్. అయితే ఒక మిషనరీని తయారు చేయడానికి ఏ విధంగా డివైడ్ చేశారంటే మెటీరియల్, లేబర్ అండ్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ గా దాన్ని డివైడ్ చేయడం జరిగింది ఖర్చుని. దాని రేషియోలో ఎంత అంటే 5:3:1 గా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇఫ్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ వాస్ 1,49,500 రూపీస్, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్. అయితే ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అనేది 1,49,500 అయినట్లయితే టోటల్ ప్రైస్ ఆఫ్ మెషినరీ ఎంత అవుతుందని చెప్పేసి అడగడం జరిగింది. సో అంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ రేషియో ఎంత అంటే 1 రేషియో 1,49,500 అయినట్లయితే టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందంటే 5 ప్లస్ 3 8 ప్లస్ 1 9, ఓకే. సో 9 ఇంటూ 1,49,500 చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది 13,45,500 రూపీస్. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మరియానా ట్రెంచ్ ఇస్ సిచువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఓషియన్. మరియానా ట్రెంచ్ అనేది ఎక్కడ ఉందని అంటే పసిఫిక్ ఓషియన్ లో సిచువేటెడ్ అయి ఉందండి, పసిఫిక్ ఓషియన్ లో ఉంది. అలాగే విచ్ సిటీ ఈస్ ప్లాన్డ్ అకార్డింగ్ టు ద వాస్తుశాస్త్రానికి తగ్గట్టుగా ఏ సిటీని డిజైన్ చేయడం జరిగిందంటే చండీగఢ్ ని డిజైన్ చేయడం జరిగిందండి. డి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ వాట్ వుడ్ బి ద నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఈ సిరీస్ లో ఏ నెంబర్ వస్తుందని చెప్పేసి అడగడం జరిగిందండి. అయితే ఇక్కడ 26, 29, 33, 38 అండ్ క్వశ్చన్ మార్క్ అండ్ 51 ఉంది. సో 36 కి 39 కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 3. అండ్ 29 కి 33 కి 4. నెక్స్ట్ 5, 33 కి 38 కి 5 వచ్చింది. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి 6 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 6 రైటా కాదని చూద్దాం. సో 38 ప్లస్ 6 వచ్చేసి 44. నెక్స్ట్ ఏం రావాలి, 7 డిఫరెన్స్ రావాలి. 44 ప్లస్ 7 51. సో రైట్ ఆన్సర్. సో వి గెట్ ద 44 ప్లస్ 7. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది, 44 వస్తుంది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ రిసీవ్డ్ ద ద్రోణాచార్య అవార్డ్ ఇన్ బాక్సింగ్. ఆ ఇయర్ లో ఎవరో వచ్చారని చెప్పారు. సో మన రీసెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ద్రోణాచార్య అవార్డు 2020లో వచ్చేసి జూడే సెబాస్టియన్ హాకీలో వచ్చిందండి. అంటే డిఫరెంట్ ఫీల్డ్ లో ఇస్తారు, ఒకరికి ఇవ్వాలని ఏం లేదు. ద్రోణాచార్య అవార్డు ఎవరికైనా ఇవ్వచ్చు. అలాగే అర్జున్ అవార్డు నియర్లీ 30 మెంబర్స్ కి వచ్చిందండి. ఈ ఇయర్ 2020లో 30 మెంబర్స్ కి వచ్చింది. అది కూడా నేను మీకు అర్జున్ అవార్డు లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే ద్రోణాచార్య అవార్డు చూద్దాం. ద్రోణాచార్య అవార్డు 2020లో వచ్చేసి మనకి జూడో సెబాస్టియన్ హాకీ అండ్ యోగేష్ మాల్వియా మల్లకంబు అండ్ జస్పాల్ రాణా షూటింగ్ అండ్ కుల్దీప్ కుమార్ హండు ఊషు అండ్ గౌరవ్ ఖన్నా వచ్చేసి బ్యాడ్మింటన్. అండ్ దీనిలో క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారంటే ద్రోణాచార్య క్యాష్ ప్రైజ్ వచ్చేసి 15 లాక్ ఇండియన్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అయితే మీకు ఇవి ఎందుకు నేను చెప్పానంటే ఈ నేమ్స్ వాళ్ళ ఫీల్డ్ ఎందుకు చెప్పానంటే మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు వాళ్ళు ఇలాంటి ద్రోణాచార్య అవార్డు కానీ అర్జున్ అవార్డు కానీ ఖేల్ రత్న అవార్డు కానీ ఇవి బేస్ చేసుకొని వాళ్ళు క్వశ్చన్స్ అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ జూడో సెబాస్టియన్ విచ్ స్పోర్ట్స్ అని అడిగాడు అనుకోండి, మనకు తెలుసా, తెలియదు. ఓకే, సో మనకు ఫేమస్ ఎవరు, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఫేమస్ ఫిగర్స్ వచ్చాయి కదా, వాళ్ళు మాత్రమే తెలుసు మనకు. రోహిత్ శర్మకి అర్జున్ అవార్డు వచ్చింది. సో రోహిత్ శర్మను గుర్తు చేసుకుంటాం. ఇట్లా కొంతమందిని మాత్రం మనం గుర్తు పెట్టుకుంటాం వాళ్ళు, ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా వాళ్ళు గేమ్స్ చూస్తుంటాం కాబట్టి. ఇలాంటి వాళ్ళ దాంట్లోంచి వెళ్ళి వాళ్ళు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం డిఫరెంట్ గా. అందరితో పాటు జాబ్ రావాలంటే అందరూ రోహిత్ శర్మ అంటే అందరికి తెలుసండి, కానీ జూడో సెబాస్టియన్ తెలుసుకున్న వాడికి మాత్రమే వస్తుంది. ఎందుకంటే 1 మార్క్ వాడికంటే ఈయన ప్లస్ చేయగలుగుతాడు. సో అది ఇక్కడ మనకి జూడో సెబాస్టియన్ వీళ్ళ నేమ్స్ ప్రొవైడ్ చేయాలి. అలాగే మల్లకంబు అంటే మల్లకంబు వచ్చేసి మనకి కర్ణాటక ఈ తమిళనాడు బార్డర్ లో ఎక్కువగా ఆడుతుంటారు. మల్లకంబు అనే ఒక పోల్ ఉంటుందండి, ఒక పోల్ ఉంటుంది. ఆ పోల్ ను బేస్ చేసుకొని వీళ్ళు డిఫరెంట్ స్టైల్లో విన్యాసాలు చేస్తుంటారు. దాన్ని మల్లకంబు అని అంటాము. ఊషు వచ్చేసి సేమ్ కరాటా లాగే ఉంటుందండి, కాళ్ళతోటి వీళ్ళు ఫైట్ చేసుకోవడం జరుగుతుంది, దాన్ని ఊషు అని అంటాము. ఇక మిగతా అన్ని మీకు తెలిసినే ఉంటుంది, హాకీ, షూటింగ్ అండ్ బ్యాడ్మింటన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ప్రాసెస్ ఇస్ రెస్పాన్సిబుల్ టు జనరేట్ ద సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ జనరేట్ చేయడానికి ఏ ప్రాసెస్ జరుగుతుంది అంటే న్యూక్లియర్ ఫిషన్ అనేది జరుగుతుంది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, న్యూక్లియర్
fission. And what was the another name of Chanakya? చాణక్యకి అర్థశాస్త్ర పితామహుడు ఉన్న అర్థశాస్త్రాల్లో దిట్ట అని అంటాం కదా, ఆయన చాణక్యకి ఒక వేరే నేమ్ ఏంటంటే విష్ణుగుప్త ఇస్ అదర్ నేమ్ ఆఫ్ చాణక్య ఇస్ విష్ణుగుప్త. And cost of a residential flat increases by 15% every year. If the present cost is 60 lakhs, then find the కాస్ట్ ఆఫ్టర్ 2 years. అయితే ఒక ఫ్లాట్ యొక్క కాస్ట్ 60 లక్షలు ఉందండి, ప్రతి సంవత్సరం అది 15% ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఆఫ్టర్ 2 years ఎంత అన్నాడు? సో 60 lakhs ఇంటూ 115 by 100 ఇంటూ 115 సో ఎవ్రీ టైం 15% ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాం కాబట్టి సో ఆన్సర్ ఎంత వస్తుంది? ఇవన్నీ షార్ట్ కట్స్ అండి, ఇవన్నీ షార్ట్ కట్స్. నేను చెప్పేటివన్నీ కూడా షార్ట్ కట్స్. మీకు దాన్ని మీకు ముందే చెప్పాను షార్ట్ కట్ లో ఎలా చేసుకోవాలి స్పీడప్. మీరు ఒకసారి ఈ క్వశ్చన్ ని 1కి 2 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాబట్టి 1కి 2 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని మీరు చూసినట్లయితే మీకు షార్ట్ కట్ అలవాటు అయిపోతుంది, ఈజీగా వచ్చేసింది. లేదనుకోండి ఆ హౌస్ కాస్ట్ 60,000 ఫస్ట్ ఇయర్ లో 15% ఇంక్రీజ్ అయింది, సెకండ్ ఇయర్ లో 15% ఇంక్రీజ్, ఇదంతా రాసుకున్న లోపల మనకున్న టైం ఎంత అండి? 120 క్వశ్చన్స్. సెకండ్ పేపర్ లో అయితే 120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes ఉంటుంది. ఫస్ట్ పేపర్ లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes ఉంటాయి. సో మనకి ఆ టైం అనేది సరిపోదు కాబట్టి షార్ట్ కట్స్ లో చెప్తాను. ఈ షార్ట్ కట్స్ కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఏ క్వశ్చన్స్ అయినా కూడా విత్ ఇన్ 20 to 30 seconds లోపల కంప్లీట్ చేసుకోవచ్చు అండి. సో ఇది మల్టిప్లై చేయడానికి మనకి ఎంత పడుతుంది? హార్డ్లీ 30 seconds పడుతుంది. సో ఇలా చెప్పు. సో ఆన్సర్ ఇస్ ద 79,35,000 is the right answer. 79,35,000 is the right answer. A man walks with a speed of 4 kilometers per hour for 3 hours. ఒక వ్యక్తి ఏం చేశాడంటే 4 కిలోమీటర్లు గంటకి నడిచాడు, అలా 3 hours నడిచాడు. అండ్ రిటర్న్ ద సేమ్ డిస్టెన్స్ విత్ ద 16 kilometers per hour బై రన్నింగ్. అయితే ఆ వెళ్ళిన తర్వాత ఆ పాయింట్ నుంచి వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి రిటర్న్ అయ్యాడు విత్ 16 kilometers per hour, గంటకి 16 కిలోమీటర్ల స్పీడ్ తోటి రన్నింగ్ లో వచ్చాడు. ఫైండ్ అవుట్ ద టైం టేకెన్ బై హిమ్ ఇన్ రన్నింగ్ లో అతడు రిటర్న్ రావడానికి ఎంత టైం పట్టిందో. సో అతను టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేశాడండి? స్పీడ్ ఇంటూ టైం 12 kilometers చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టైం కావాలి మనకి, రిటర్న్ టైం కావాలి. డిస్టెన్స్ ఎంత? 12 kilometers. రిటర్న్ స్పీడ్ ఎంత? 16. ఓకే, సో 12/6 is 3/4 hours. 3/4 hours అంటే మనకి ఎంత? సారీ 15 minutes అన్నది 45 minutes is the time. 45 minutes is the time. ఇక్కడ చేంజ్ చేసుకోండి. 45 is the right answer. 45 minutes is the right answer. Okay, next వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద HCF ఆఫ్ 198 and 78. 198, 78 కి చేసినట్లయితే మనకి దీని యొక్క ఏమంటారు కారణాంకాలు అంటారు కదా, వాటిని రాసుకోండి. రాసుకుంటే 2 ఇంటూ దీన్ని ఇలా 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 11 గా రాయొచ్చు, అలా 78 ని 2 ఇంటూ 3 ఇంటూ 13 గా రాయొచ్చు. సో HCF వచ్చేసి దీంట్లో కామన్ గా ఉన్న నెంబర్స్ ని తీసుకోవాలి. దీంట్లో కామన్ గా 2 ఉంది, అలాగే దీంట్లో కూడా 3 ఉంది. ఇంకో 3 ఉన్నట్లయితే ఈ 3 ని కూడా తీసుకుంటాం, లేకపోతే ఇందులో ఇంకో 11 ఉన్నట్లయితే 11 తీసుకుంటాం, లేకపోతే ఇందులో 13 ఉంటే ఆ 13 తీసుకుంటాం. సో ఓన్లీ 2 numbers are in common. So 2 into 3 equals 6. So HCF is the 6 is the right answer. And next వచ్చేసి what is the color of blood of octopus? Octopus యొక్క బ్లడ్ ఏ కలర్ లో ఉంటుందో? బ్లూ కలర్ లో ఉంటుందండి, బ్లూ కలర్ లో ఉంటుంది. B is the right answer. And next వచ్చేసి answer the question on the basis of given information. 84 to 86 కి కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయమని చెప్తున్నారు. ఇన్ ఏ పార్టీ 70 people. ఒక పార్టీలో 70 మంది ఉన్నారు. 52 కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 26 కెన్ స్పీక్ ఇన్ ఫ్రెంచ్. 52 members ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారు, 26 members ఫ్రెంచ్ లో మాట్లాడగలుగుతారు. సో టోటల్ మెంబర్స్ వచ్చేసి ఎంత అండి మనకి? 70 members. ఇంగ్లీష్ 52 members మాట్లాడతారు, ఫ్రెంచ్ వచ్చేసి 26 members మాట్లాడతారు. అయితే క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే హౌ మెనీ పీపుల్ కెన్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్? ఇంగ్లీష్ లో మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి అన్నారు. అంటే ఈ 70 లోంచి వెళ్ళి 26 ని మనం డిడక్ట్ చేసినట్లయితే మనకి 44 వస్తుంది. సో దట్ ఈస్ ద పీపుల్ కెన్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగలరు. అలాగే వచ్చేసి హౌ మెనీ పీపుల్ కెన్ స్పీక్ ఓన్లీ ఫ్రెంచ్ మాత్రమే మాట్లాడగలరు. అంటే టోటల్ 70 members లోంచి వెళ్ళి 52 members తీసేసినట్లయితే మనకి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని తీసేసినట్లయితే మనకి 18 వస్తుంది. సో 18 is the right answer. C is the right answer. And నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ పీపుల్ కెన్ స్పీక్ బోత్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్? ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ అంటే 52 members ఇంగ్లీష్ ప్లస్ 26 members ఫ్రెంచ్ మాట్లాడతారు. అంటే టోటల్ గా 78 members మాట్లాడతారు. కానీ మనకున్న టోటల్ 70 members. అంటే 8 members కామన్ గా ఇంగ్లీష్ మాట్లాడతారు, ఫ్రెంచ్ మాట్లాడతారు. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని 52 ప్లస్ 26 78 వస్తుంది, మైనస్ 70 చేసినట్లయితే 8 వస్తుంది. 8 is the right answer. A is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
the arithmetic mean of 20 inspections is 15.5. 20 అబ్జర్వేషన్స్ తీసుకున్నారు వాళ్ళు, అంటే 20 నెంబర్స్ వాల్యూస్ తీసుకుంటే దాని యొక్క యావరేజ్ వచ్చేసి 15.5 వచ్చిందండి. ఇట్ వాస్ ఫౌండ్ లేటర్ దట్ 24 వాజ్ రీడ్ యాజ్ ఎ 42 బై మిస్టేక్, దెన్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే 24 ని వాళ్ళు ఏం చేస్తారంటే బై మిస్టేక్ లో 42 అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కరెక్ట్ యావరేజ్ ఏంటి అనేది తెలుసుకోమని అంటున్నారు. సో టోటల్ వాల్యూ వచ్చేసి ఎంత అండి, 20 నెంబర్స్ అన్నారు, యావరేజ్ వచ్చేసి 15.5, మల్టిప్లై చేసుకుంటే మనకి 310 వస్తుంది. అంటే టోటల్ వాల్యూ వచ్చేసి 310. 310 లో మనకి ఏమన్నారు, 24 బదులు 42 అన్నారు. సో 310 నుంచి 42 తీసేసి 24 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి 292 వస్తుంది. ఓకే, సో 292 డివైడెడ్ బై టోటల్ ఇన్సెప్షన్స్ అండి 20. సో డివైడెడ్ బై చేసుకున్నట్లయితే 14.6 వస్తుందండి. ఇక్కడ పాయింట్ ఉంటుంది 14.6 అండి, 14.6. ఇది కాకుండా మనకి 24 ప్లేస్ లో 42 తీసుకున్నారు. అంటే ఎంత ఎక్స్ట్రా తీసుకున్నారు, షార్ట్ కట్ చూసినట్లయితే ఎంత ఎక్స్ట్రా తీసుకున్నారు, 42 మైనస్ 24 చేస్తే 18 తీసుకున్నారు. 18 ని 20 మెంబర్స్ కి చేయాలి, 20 మెంబర్స్ కి డివైడ్ చేయాలి. 20 బై 18 చేసిన 0.9 వస్తుంది. సో 15.55 నుంచి మనమే 0.9 చేసిన 14.6. ఇది షార్ట్ కట్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద ఫస్ట్ రిసిపెంట్ ఆఫ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ని ఫస్ట్ ఎవరు రిసీవ్ చేసుకున్నారంటే దేవికా రాణి గారు చేసుకోవడం జరిగిందండి. అయితే 2019 లేటెస్ట్ రిసిపెంట్ 2019 ఎవరికి వచ్చిందంటే అమితాబ్ బచ్చన్ గారికి రావడం జరిగింది. అలాగే క్యాష్ ప్రైజ్ వచ్చేసి దీనికి 10 lakhs ఇండియన్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ ప్రైజ్ వచ్చేసి 10 lakh ఇండియన్ రూపీస్. కొన్నిసార్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి, మనకి క్యాష్ ప్రైజ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ద్రోణాచార్య కానీ ఇక్కడ కానీ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సాల్వ్ ద ఈక్వేషన్ అని చెప్పారు. ఈక్వేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఈక్వేషన్ వచ్చేసి a to the power of -2 minus 1 plus a square minus 1. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే -1/a² వస్తుందండి, -1/a² వస్తుంది. అలాగే ఫేమస్ టైటానిక్ షిప్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. టైటానిక్ షిప్ ఉంది కదండి, టైటానిక్ షిప్ ఫేమస్ టైటానిక్ షిప్ మనకి మూవీస్ కూడా వచ్చాయి, జేమ్స్ కెమెరన్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. సో దానికి ఆ సినిమా ఆ షిప్ ఏ కంట్రీకి చెందిందని చెప్పేసి అడిగారు. సో గ్రేట్ బ్రిటన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3 is the right answer. And transportation of water and minerals in a plant is conducted by. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి అంటే జీలం అండి, జీలం ద్వారా కండక్ట్ చేయబడతాయి. జీలం రోడ్స్ అండ్ స్టెమ్స్ లీవ్స్ ద్వారా జీలం అనేది ఉంటుంది, దాని ద్వారా మనకి జరగడం జరుగుతుంది. సో 3 is the right answer. జీలం is the right answer. ఇక్కడ జీలం is the right answer అండి. జీలం is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ కొన్ని సింబల్స్ ఇచ్చారు. ట్రయాంగిల్ మల్టిప్లై విత్ స్క్వేర్ ఈక్వల్ టు 48 అండ్ సర్కిల్ మల్టిప్లై విత్ ట్రయాంగిల్ 24 అండ్ రాంబస్ మల్టిప్లై విత్ సర్కిల్ 8 అని అన్నారు. సో అయితే మనకి ఏం కనుక్కోమన్నారు, రాంబస్ ఇంటూ ట్రయాంగిల్ వాల్యూ ఎంత, రాంబస్ మల్టిప్లికేషన్ విత్ ట్రయాంగిల్ వాల్యూ ఎంత వస్తుందని కనుక్కోమన్నారు. సో వీటిని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఈ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని సింప్లిఫై మనకి ఫైండ్ చేయమని చెప్పారు. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ట్రయాంగిల్ ఈక్వల్ టు 6 వస్తుంది, స్క్వేర్ ఈక్వల్ టు 8 వస్తుంది, సర్కిల్ ఈక్వల్ టు 4 వస్తుంది, రాంబస్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో మనకి ఏమన్నారు, రాంబస్ ఇంటూ ట్రయాంగిల్ అన్నారు, రాంబస్ 2 అండ్ ట్రయాంగిల్ 6. సో ఆన్సర్ ఇస్ ద 12 is the రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చేసి 12 is the రైట్ ఆన్సర్. బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ వచ్చేసి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటండి, బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద ఆడ్ వన్ అవుట్. ఇందులోంచి ఆడ్ వన్ ని ఇలాంటి డిఫికల్ట్ అందరికంటే కూడా మీరు కొంచెం డిఫరెంట్ గా ఆలోచించండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. బిఎంఐ ఎందుకు కరెక్ట్, ఎలా కరెక్ట్, ఇది ఆల్ఫాబెట్ సంబంధించినటువంటి క్వశ్చన్ కాదండి, ఇది టైం సిస్టమ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. జిఎంటి, ఈడిటి, యూటిసి అనేవి టైం సిస్టమ్స్. బిఎంఐ అనేది బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాము. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మనకి ఒక మనిషి హైట్, అతని వెయిట్, అంటే అతని మాస్ ని బట్టి ఒక ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ ఇండెక్స్ లిమిట్స్ ఉంటాయి, మీరు హెల్తీగా ఉన్నారా, అన్హెల్తీగా ఉన్నారా, ఎలా అనేది. సో దాన్ని బిఎంఐ అని అంటాము.
సో ఇక్కడ చూసుకోండి, ఆ జిఎంటి అంటే వచ్చేసి గ్రీన్విచ్ మీన్ టైం, బిఎంఐ ఇస్ ద డిఫరెన్స్ వన్, గ్రీన్విచ్ మీన్ టైం, అండ్ యూటీసీ అంటే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం, అండ్ ఈడిటి అంటే ఈస్టర్న్ టైం. సో దీంట్లో డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే బిఎంఐ ఇస్ ద డిఫరెన్స్ వన్. సో 4 ఇస్ ద ఆన్సర్, రైట్ ఆన్సర్. బిఎంఐ ఇస్ ద బాడీ మాస్ ఇండెక్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండక్ట్ ద వాటర్ సైకిల్ అన్న ఎర్త్. వాటర్ సైకిల్ అంటే ఇప్పుడు మన నీటి చక్రం అంటారు. నీటి చక్రాన్ని భూమి మీద దానికి కారకం ఏంటంటే భూమి చక్రంలో ఎవాపరేషన్ కావాలి, అంటే ఆవిరి కావాలంటే మనకి ఏం కావాలి, కంపల్సరీ హీట్ కావాలి. హీట్ ను ప్రొడ్యూస్ చేసేది ఎవరండి, సూర్యుడు హీట్ ను ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు వాటర్ అనేది వెళ్ళిపోతుంది, మళ్ళీ క్లౌడ్స్ లాగా మేఘాల్లా కన్వర్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ అవి చల్లబడము, మళ్ళీ వాటర్ భూమికి రావడము, భూమి నుంచి మళ్ళీ హీట్ ద్వారా ఎవాపరేట్ అయిపోవడం. ఇది ఒక సైకిల్, దీన్ని వాటర్ సైకిల్ అంటాం. ఈ వాటర్ సైకిల్ కి కారణం ఎవరంటే సూర్యుడు, సన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రియల్ కరెన్సీ బిలాంగ్ టు విచ్ కంట్రీ. రియల్ ఈజ్ ద కరెన్సీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అంటే బ్రెజిల్ కి సంబంధించినటువంటి బ్రెజిల్ కరెన్సీని మనం రియల్ అని అంటామండి. బ్రెజిలియన్ రియల్ అని అంటాం. బ్రెజిలియన్ రియల్ అని అంటాము. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి sin θ ఈక్వల్ టు √3/2 దెన్ ఫైండ్ ద tan θ. ఓకే, sin θ అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే ఎదురు భుజము బై ఏమంటాము, దీన్ని కర్ణం అంటాం కదా. ఓకే, సో √3/2. ఓకే, సైన్. కాజ్ అంటే ఏమొస్తుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ వస్తుంది. అడ్జసెంట్ సైడ్ బై అంటే పక్క భుజము బై కర్ణము వస్తుంది. సో మనం కాస్ θ కనుక్కుంటాము. సో sin θ బై కాస్ θ వేసుకుంటే మనకి tan θ వచ్చేస్తుంది. సో sin θ వచ్చేసి √3/2, కాస్ θ వచ్చేసి మనకి కాస్ θ వచ్చేసి మనకి ఎలా కనుక్కుంటామంటే మనకి ఎక్స్ ఈ వాల్యూ తెలియదు. ఓకే, అడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలియదు. సో ఇంతకుముందు చెప్పాను కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్, సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ చెప్తాం కదా. సో అట్లా చేసుకున్నట్లయితే మనకి హైపోటెన్యూస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు √3 హోల్ స్క్వేర్ అండ్ ఎక్స్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు 1 వస్తుంది మనకి. కాజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/2 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి √3 వస్తుంది. మీకైతే ప్రాసెస్ అర్థమైంది కదా, ప్రాసెస్ దీని ప్రకారం చేసుకోండి. ఏమైనా వాల్యూస్ కొన్ని మిస్టేక్స్ ఉంటే చూసుకోండి, కామెంట్ రూపంలో పెట్టండి. ఏమైనా సార్ ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది ఒకసారి చూడండి అంటే నేను నెక్స్ట్ టైం అలా మిస్టేక్ కాకుండా చూసుకుంటాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టు మేక్ ద ఈక్వేషన్స్ టు మీట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 సింబల్స్ మస్ట్ బి ఇంటర్చేంజ్. ఏమన్నాడు, ఈ ఈక్వేషన్ ని రైట్ చేయాలంటే ఇందులో దేన్ని ఇంటర్చేంజ్ చేయాలన్నాడు. మనం దేన్ని ఇంటర్చేంజ్ చేయాలని డైరెక్ట్ చెప్పలేము కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ ని చేంజ్ చేసుకుంటూ వెళ్దాం. సో డివైడెడ్ ప్లేస్ లో ఎక్స్ ప్లేస్ లో డివైడెడ్ ని చేంజ్ చేయమన్నాడు. సో అలా చేంజ్ చేసుకుంటూ వెళ్తే మనకి 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ఓన్ ద 2015 మిస్ యూనివర్స్ పిగ్మెంట్ ఎవరికి వచ్చిందని చెప్పారు, 2015 లో అది. సో రీసెంట్ వచ్చేసి మనకి 2019 లో మిస్ యూనివర్స్ వచ్చేసి జోజిబిని తుంజి అనే ఆమెకు వచ్చింది. ఆమె సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి లేడీ. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ పేపర్. మనము ఇప్పటివరకు 2 NTPC పేపర్స్ చూడడం జరిగింది. ఇంకా మన దగ్గర నియర్లీ 100 పేపర్స్ ఉన్నాయి. ఇంకా 98 పేపర్స్ రిమైనింగ్ ఉంది. మనకి చాలా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను SSC JEE పేపర్ ఫుల్ పేపర్ పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది SSC JEE ఇప్పుడు అక్టోబర్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి SSC వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి SSC JEE పేపర్ ని కూడా మీకు అంటే మనకి టోటల్ 200 మార్క్స్ కి ఉంటుంది కదా. 100 వచ్చేసి సివిల్ పేపర్ ఉంటుంది, అంటే ఏ డిసిప్లిన్ అయితే ఆ డిసిప్లిన్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్ కి ముగ్గురికి ఉంటుంది కదా JEE. వాళ్ళకి దాంట్లో ఉంటుంది. ఆ డిసిప్లిన్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. 50 మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ మనకి ఏదైతే ఆప్టిట్యూడ్ ఉంటుందో జనరల్ ఇంటెలిజెన్స్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 50 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి. సో 200 మార్క్స్ కి టోటల్ మనకి ఉండడం జరుగుతుంది. సో దాన్ని నేను ఆ టోటల్ 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వనండి, కాకపోతే పేపర్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే 200 మార్క్స్ క్వశ్చన్స్ ని
ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే అది నియర్లీ 2.5 అవర్స్ 3 అవర్స్ దాకా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి అంత లెంతీగా పెట్టినా కూడా కష్టం అవుతుంది కాబట్టి నేను ఓన్లీ క్వశ్చన్ పేపర్ని మాత్రం ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మీరు చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుందండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ బీ విత్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.